రామవరం మండలంలో ఎన్డీఏ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని విమర్శలు చేశారు. మద్యం పేరుతో పేదలకు విషాన్ని అమ్మి వారి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. కల్తీ మద్యం తాగి దాదాపు 30,000 మంది చనిపోయారని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు 4 రెట్లు పెంచి పేదల మీద పెనుభారం మోపిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఒక రాక్షస సంహారానికి పూనుకున్నారు. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు 60 నెలల నుంచి మళ్ళీ దోచుకుంటారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలే. కరెక్ట్ గా చూస్తే మన జీవితం చీకట్లో నెట్టేశారు. ఒక్క రోడ్ వేసారా, మనందరినీ కూడా అభివృద్ధి సున్నా చేశారు. రేషన్ కార్డులు తీసేశారు. ఒంటరి మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మనం చూస్తే మనకి రావాల్సిన 5 కేజీల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ చేసింది ఏమీ లేదు. స్టిక్కర్లు వేసుకుంటున్నాడు అంతే. నేనేదో చేసేస్తున్నాను, నేను సంక్షేమం చేశాను, నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేయమంటున్నాడు. ఓటేద్దామా? జగన్మోహన్ రెడ్డి మనకి ఏమన్నా చేశాడా? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? రేట్లు పెంచేశాడు, 4 రెట్లు రేట్లు పెంచేశాడు. ఈ రోజు చూస్తే మనం మద్యం పేరుతో ఈ రోజు విషయాన్ని ప్రజలకి పోస్తున్నాడు. 35 లక్షల మంది లివర్లు పాడై హాస్పిటల్ బారిన పడ్డారు. ఈ రోజు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచిస్తాడా? 30,000 మంది చనిపోయారు. మన రాష్ట్రం నుంచి 30,000 మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మన రాష్ట్రంలో ఉన్న మాఫియా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం